ఎవరిదైనా బర్త్డే అయితే అందరు పోయి బర్త్డే బాయ్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు. కానీ కేంద్ర మంత్రి బర్త్డే బాయ్ బండి సంజయ్ సార్ మాత్రం ఆయన పుట్టినరోజుని ఆయనే 20,000 మంది బడిపిల్లలకు బందోబస్తు గిఫ్ట్ ఇచ్చిండు. బడిపిల్లల గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ పేరుతోటి టిఫిన్ గిన్నెనో కంపాక్సో ఇచ్చుంటారు అనుకుంటారేమో. గవి కాదుల్లా, అంతకు మించిన గిఫ్ట్ ఇచ్చిండు. బర్త్డే బాయ్ బండి సంజయ్ అన్నకు అన్ని బర్త్డేలు ఏమో కానీ ఈ బర్త్డే అయితే మస్తు యాదకుండేటట్టు చేసుకున్నాడు కదా. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సర్కారు బల్లల్లో 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు మగపిల్లలకు 20,000 సైకిల్ గిఫ్ట్ ఇచ్చిండు సంజయ్ అన్న. ఇక అందరికి కొత్త సైకిళ్ళు పలారం పంచినట్టు వంచిపెట్టినాక ఇగో ఇట్లా కరీంనగర్ సిపి సారు ఆఫీసర్లతోటి కలిసి మంచిగా సైకిల్ దొక్కిండన్న. ఏ సైడ్ 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 ఇరి జరుగురి అన్న సైకిల్ని కూడా రాఫెల్ ఫైటర్ జెట్ నడిపినట్టే నడుపుతున్నాడు కదా. మరి బర్త్డేలు అంటే అభిమానులు కేకులు కోసి శాలువాలు కప్పి పూల గుత్తులు ఇచ్చిపోతుంటారు కానీ ఇట్లా పిల్లలకు సైకిల్ ఇవ్వాలని ఎందుకు అనిపించే. మొన్ననే ఇల్లు కొనేందుకు నెట్టు పైసలు లెక్క ఈఎంఐ పెట్టినావు కదనే అన్న. 20,000 సైకిల్ అంటే పైసలు బాగానే ఖర్చు అయి ఉంటాయి కదా అని అడిగితే, ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు. అగో మరి ఎట్లా కొనిచ్చినవా నువ్వు? ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత వారికి ముందుకు వచ్చింది కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్నరా పెద్ద పెద్ద కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సంజయ్ అన్న పుట్టినరోజు నాడు మోదీ కానుక పేరుతోటి పిల్లలకి ఇట్లా సైకిల్ వంచిండట అన్న. సైకిల్లే ఎందుకు వంచిరని అడిగితే, ప్రభుత్వ పాఠశాలలో అటెండెన్స్ పెంచాలి, వాళ్ళని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి, మేము పేదరికలు ఉండడం, మాకేం వసతులు లేవు అని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు రావడం. 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేకపోవడం, దాంతోపాటు ఆటోలో పోయే స్తోమత వాళ్ళకి లేకపోవడం. అగో అట్లా పేదల కష్టాలు తెలుసు కాబట్టి నేను కూడా పేదింటి నుంచి వచ్చిన పేద మనిషిని కాబట్టి పేద పిల్లలకు చిన్న సైకిల్ కొనిచ్చిన అంటున్నాడు. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి పేద విద్యార్థుల కష్టాలనేది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను అన్నట్టు. సైకిళ్లతోటే సరిపెట్టాడట అన్న. మోదీ కిట్ అని కూడా ఇస్తారట. మరి అందులో ఏమేమి ఉండొచ్చు అంటే మోదీ సార్ ఫోటోతో ఉన్న పెన్ను, పెన్సిలు, రబ్బరు, కాంపాక్సు, మోదీ సార్ సిలబస్ తోటి ఉన్న పుస్తకాలు ఇస్తుండొచ్చు మరి అని అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇప్పుడు సైకిల్ ఇచ్చిండు, కాలేజీలో పోయేటప్పుడు బైకులు, స్కూటీలు ఇస్తుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా స్కూటీలు ఇస్తామని వాళ్ళు ఇస్తలేరు కాబట్టి వచ్చేదమ్ము సంజయ్ అన్నే అవి కూడా ఇస్తుండొచ్చు అని కూడా కొంతమందిగా సంబరపడుకుంటూ పోయిరట ప్రోగ్రాంకు పోయిన వాళ్ళు.